ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కొరకు ఒక చిన్న మాట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీరు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా? అనుదినం కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నారా? కుటుంబ ప్రార్థన అసలు చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన మీ కుటుంబంలో చేసుకొని ఎంతకాలం అయింది? ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈనాడు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా కుటుంబ ప్రార్థన లేనివారుగా ఉంటున్నారు. నేను అనుదినం వ్యక్తిగత ప్రార్థిస్తున్నాను కదా, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాను కదా, నేను ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళి సమాజంతో కలిసి దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాను కదా, దేవునికి ప్రార్థిస్తున్నాను కదా, కుటుంబ ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు అని అనుకునే క్రైస్తవులు కూడా ఈనాడు సమాజంలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ రోజు నుంచైనా నీ కుటుంబ ప్రార్థన నువ్వు నిర్లక్ష్యతనం చేయకు. ఎందుకు అంటే, కుటుంబ ప్రార్థన మన యొక్క కుటుంబానికి పునాది వంటిది. కుటుంబ ప్రార్థన చేస్తేనే క్రీస్తు ఆ కుటుంబంలో నిలిచి ఉంటాడు అన్న విషయాన్ని గ్రహించాలి. కుటుంబ ప్రార్థన పెట్టినదే ప్రభువు. కుటుంబ ప్రార్థన చేసుకోవడం బట్టి ఆ కుటుంబం సఖ్యత, ఐక్యత కలిగి ఉంటుంది. కుటుంబ ప్రార్థనే మన కుటుంబానికి దేవుని యొక్క కాపుదల భద్రతనిస్తుంది. కుటుంబ ప్రార్థనే దేవుని ద్వారా మనకి ఆశీర్వాదాలని మన కుటుంబానికి తెస్తుంది. కుటుంబ ప్రార్థనే మన కుటుంబం మనం మాత్రమే ఆశీర్వదించబడ్డం కాదు, కానీ ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా మారుస్తుంది. కాబట్టి ఇంతవరకు నీ కుటుంబాన్ని కుటుంబ ప్రార్థనలో నడిపించలేదేమో అంటే, క్రీస్తు సహాయంతో కాక నీ సహాయంతో కుటుంబాన్ని నడిపించుకొని అశాంతి, అసమాధానం, ప్రేమ లేని జీవితం కుటుంబాల్లో చూసావేమో. ఇప్పుడైనా ఈ రోజు నుంచైనా కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి ప్రయత్నించు. కుటుంబ ప్రార్థనే నీ జీవితానికి, నీ కుటుంబానికి శాంతి, సమాధానం, ప్రేమ, సఖ్యత, ఐక్యత, కాపుదల, భద్రత, ఆశీర్వాదం అన్నీ తెస్తుందన్న విషయాన్ని గ్రహించి నీ కుటుంబం నీవు మాత్రమే ఆశీర్వదించబడ్డం కాక అనేక మంది కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా మారడానికి ప్రయత్నించు. అటువంటి కుటుంబ ప్రార్థన జీవితం ఎల్లవేళలా ప్రభువు నీకు మరియు నాకు అనుదినము దయచేయునుగాక. ఆమేన్.